హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని నేనెంతో కోరుచున్నాను. చూడండి, చదివిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని, అది ఇదివరకే మండవలన నేను ఎంతో కోరుచున్నాను. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని. అగ్ని ఏం చేస్తుందంటే, ఒకటి నిర్మలం చేస్తుంది, అగ్ని నిర్మలం చేస్తుంది. రెండు, అగ్ని ఏం చేస్తుందంటే నిర్మూలం చేస్తుంది. అగ్ని పడినప్పుడు నిర్మలమైన అవుతుంది, లేదంటే నిర్మూలమైన అవుతుంది. అగ్నిని మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. అగ్ని చేత ఏమండి ఎన్నో మంచి పనులు మనం చేసుకుంటాం. అదే అగ్ని ఏమండి ఒక్కోసారి ఎంతో ప్రమాదాలను తీసుకువస్తుంది. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని. నేను ఎందుకు వచ్చానంటే భూమి మీద అగ్నిని వేయటానికి వచ్చాను. ఇదేంటి, అగ్ని వేయటానికి ఎందుకు వచ్చారు ప్రభు? భూమి మీద నేను అగ్ని వేయటానికి వచ్చాను అని ప్రభువే మాట్లాడిన మాట. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని. ప్రభు చెప్తారు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాకుండా అంటున్నాడు ఆయన, నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను, అది ఇప్పటికీ మండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు వేటి మీద అగ్ని వేస్తాడు. ప్రభు అంటున్నారు, నేను భూమి మీద అగ్నిని వేయటానికి వచ్చాను. అగ్నిని వేయటానికి వచ్చారంట. ఎందుకు ప్రభు భూమి మీద అగ్ని వేయటానికి వచ్చారు? ఎందుకు అగ్ని వేస్తున్నాడు? మనం చూస్తే ఈ అగ్ని కొన్నిటికి సాదృశ్యంగా ఉంది. బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి ఒకసారి, ఆదికాండము 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. అది వరకు పొలమందలి చదవండి అమ్మా. పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. చూడండి, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఏమండి ఉండలేదు, అంటే పొదలు లేవు. ఈ పొద అనేది ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయంటే ఒకసారి చూడండి, అదే 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలను చదువుదాం. నీ భార్య మాట విని నేను తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడినది, ప్రయాసముతోనూ నీ బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. భూమి అప్పటి వరకు భూమి మీద పొద లేదు, ముళ్ళ తుప్పలు లేవు, గచ్చ పొదలు లేవు. భూమిని దేవుడు మానవుల కొరకు ఒక నివాస యోగ్యముగా దేవుడు చేశారు. ఈ భూమిలో అనేక విత్తనాలను దేవుడు భూమిలోనే ఉంచారు. భూమిని దేవుడు కలుగజేసినప్పుడే భూమి ఏవేవి ప్రజలకు అవసరమో వాటన్నిటిని దేవుడు భూమిలో
సిద్ధపరిచి ఉంచాడు. మన కొరకు దేవుడు భూమిలో అన్నిటినీ సిద్ధపరిచి ఉంచాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుడు చేయవద్దన్న పని చేశారో, ఆజ్ఞను అతిక్రమించారో, అప్పుడు భూమి మీద ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు భూమి మొలిపించింది. చూడండి, మనం ఒక పంట వేయటానికి ఒక విత్తనం నాటుతాం. ఒక పంట వేయటానికి మనకన్నీ ఆటంకాలే. ఒక్క సంవత్సరం కానీ పొలాన్ని అలా వదిలిపెట్టామనుకో, ఎక్కడి నుంచి మొలుస్తాయో ముళ్ళ తుప్పలు మొలుస్తాయి, గచ్చ పొదలు మొలిచేస్తాయి. సేద్యము చేయకపోతే భూమిలో ఎక్కడి నుంచి మొలుస్తాయో తెలియదు, కానీ తుప్పలు, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఇవే ఎక్కువగా పెరుగుతాయి. ఇవి ఏం చేస్తాయంటే, మనము శ్రేష్టమైన ఆహారం కొరకు శ్రేష్టమైన విత్తనాన్ని విత్తితే ఇవేం చేస్తాయంటే, ఇవి మొలిచి వాటిని ఫలింపకుండా చేస్తాయి. ఈ విత్తనాలు ఈ ముళ్ళ తుప్పలు ఏం చేస్తాయంటే, ఈ శ్రేష్టమైన వాటిని ఫలించకుండా ఈ ముళ్ళ తుప్పలు ఆటంకంగా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ముళ్ళ తుప్పలన్నిటిని తీసి ఒక చోట వేసి ఏం చేయాలంటే, దీని మీద అగ్ని వేయాలి. అగ్ని వేసి వీటిని కాల్చివేయాలి. అవునండి, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, ప్రభువు చెప్తున్నాను, నేను అగ్నిని వేయటానికి వచ్చాను. ఆ అగ్ని ఏం చేస్తుందంటే, ఈ ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను కాల్చివేస్తుంది. ఏమండి, ఏదైతే మనకు ఫలించకుండా అడ్డుగా ఉందో వాటిని ఇవేం చేస్తాయి అంటే, ఏ దేవుడు వేసే అగ్ని కాల్చివేస్తుంది. ఒక కోణంలో చూస్తే ఈ శాపాన్ని, ముళ్ళ తుప్ప దేనికి సాదృశ్యం అంటే, శాపానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. ఏమండి, శాపానికి, పాపానికి, ఏమండి, భయంకరమైన వేదనకు ఈ ముళ్ళ తుప్పలు సాదృశ్యంగా ఉంది. వాటిని నిర్మూలన చేయటానికి యేసు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు ప్రభు వచ్చారు. అదే అంటున్నాడు ఆయన. ప్రభు అదే అంటున్నారు. ఏమంటున్నారు? నేను భూమి మీద అగ్నిని వేయటానికి వచ్చాను. నీలో ఉన్న శాపాన్ని తీసివేయటానికి, కాల్చివేయటానికి, నీలో ఉన్న పాపాన్ని నిర్మూలం చేయటానికి. ఈ అగ్ని ఏం చేస్తుంటే, నిర్మూలము చేస్తుంది. మనలో ఉన్న శాపాన్ని నిర్మూలన చేస్తుంది, మనలో ఉన్న పాపాన్ని నిర్మూలన చేస్తుంది, మనలో ఉన్న అపవిత్రతను నిర్మూలము చేస్తుంది. అంతేకాకుండా ఈ అగ్ని ఏం చేస్తుందంటే నిర్మలం చేస్తుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఒక వ్యక్తిని నిర్మలముగా, ప్రకాశముగా మార్చబడటానికి ఈ అగ్ని నిర్మలము చేస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను భూమి మీద అగ్నిని వేయటానికి వచ్చాను. ఏమన్నాడండి ప్రభు? నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చా. ఈ అగ్ని ఏం చేస్తుందంటే, మనలో ఉన్న చెత్త చెదారం వీటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే తొలగిస్తాడు. బైబిల్ గ్రంథంలో చూడండి ఒకసారి, మార్కు సువార్త 4వ అధ్యాయము ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదువుదాం. సూర్యుడు ఉదయింపగానే ఎండిపోయాను. చదవండి అమ్మ. అణిచివేసాను కనుక ఫలింపలేదు. ఇక్కడ చూడండి, ముళ్ళ తుప్పలు ఎదిగి వాటిని అణిచివేశాను. ఏమన్నాడండి ఇక్కడ? కొన్ని ముండ్ల పొదలలో పడెను. విత్తువాడు విత్తుచున్నాడు, విత్తువాడు విత్తనాన్ని విత్తుతున్నాడు. ఆ విత్తినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయంటే ముళ్ళ తుప్పల్లో పడినాయి. ఎక్కడ పడినాయండి? ముళ్ళ తుప్పల్లో పడినాయి. అవి ఏం చేసి అంటే ముళ్ళ పొదలు ఎదిగినాయి. ఏమైనా ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసింది. వేటిని? ముళ్ళ పొదలను కాదు, విత్తనం ఫలించింది. ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఫలించింది.
అది మొలిచింది. మొలిచి ఎదుగుదామని చూస్తే ఈ ముళ్ళ తుప్పలు ఏం చేసిందంటే వాటిని అణిచివేసినాయి. ఈ అణిచివేసే ఈ ముళ్ళ తుప్పలను మనం భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో ఎదగకుండా చేసే ఈ ముళ్ళ తుప్పలు, వీటిని దేవుడు ఏం చేస్తాడంటే తన అగ్ని చేత కాల్చివేయటానికి ప్రభు వచ్చారు అని చెప్తున్నారు. ప్రభు ఎందుకు వచ్చారంటే నేను అగ్నిని భూమి మీద వేయటానికి వచ్చాను. ఏమన్నారండి ప్రభు? భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను. అంతేకాకుండా ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 3వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన చదవండమ్మా. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును. లోకములో ఎంతోమంది పని చేస్తున్నారు. పనివారు, పరిచర్య చేసేవారు ఎంతోమంది పరిచర్య జరిగిస్తున్నారు. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో డినామినేషన్స్ ఎన్నో ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఇక్కడ పౌలు గారు మాట చెప్తున్న మాట ఏంటంటే వాని వాని పని పరీక్షించబడును. ఎట్లా పరీక్షించబడుద్ది? అగ్ని చేత పరీక్షించబడుతుంది. ఈనాడు మనం అనుకుంటాం మన సంఘమే గొప్పదనుకుంటాం. ఎవరి సంఘం వారికి గొప్ప, ఎవరు చేసే పరిచర్య వారికి గొప్ప. ఒకడు అనుకుంటాడు నేను చేసే పరిచర్యే గొప్పదనుకుంటాడు, నేను చేసే పరిచర్య గొప్పదని మరొకరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నారు, వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షిస్తుంది. ఏం చేస్తుందండి? అగ్నియే పరీక్షిస్తుంది. ఈనాడు చూడండి, దేవునిలో ఉన్నవారు కూడా, దేవుని సేవ చేస్తున్నవారు కూడా, దేవుని సేవకులమని చెప్పుకునే వారిని దేవుడు ఎలా పరీక్షిస్తాడంటే అగ్ని చేత పరీక్షిస్తాడు. నువ్వు కట్టిన కట్టడం ఎలా కట్టావు? ఇక్కడ అంటున్నాడు, కర్రతో కట్టావా, గడ్డితో కట్టావా, కొయ్యకాలతో కట్టావా, దేంతో కట్టావు? సంఘాన్ని కట్టినవాడు దేనితో కట్టాడు? ఒక ఆత్మీయ జీవితం. ఇప్పుడు సంఘము కట్టబడింది, దేంతో కట్టబడ్డారు? గడ్డితోనా, కర్రతోనా, కొయ్యకాలుతోనా, దేనితో కట్టబడ్డాడు? వెండితోనా, బంగారముతోనా, వెలగల రాళ్లతో కట్టబడి. ఇప్పుడు వెలగల రాళ్ళు ఉన్నాయండి, ఆ వెలగల రాళ్లను అగ్నిలో వేసిన అవి దానిలో ఏ మార్పు రాదు. అదే బంగారం ఉంది, బంగారాన్ని అగ్నిలో వేసావనుకో దానిలో ఉన్న మస్ట్ కొంచెం పోయి అది ఇంకా ప్రకాశిస్తుంది. ఇక్కడ వెండి కూడా అంతే, అగ్ని పరీక్షకు తట్టుకుని నిలుస్తుంది. వెలగల రాళ్ళు నిలుస్తాయి, వెండి నిలుస్తుంది, బంగారము నిలుస్తుంది. కానీ కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవేమవుతాయంటే అగ్ని వేయబడినప్పుడు అది కాలి బూడిదైపోద్ది. మన ఆత్మీయ జీవితం కూడా కట్టుకునేటప్పుడు ఎలా కట్టుకోవాలంటే వెండి, బంగారము, వెలగల రాళ్ళలాగా మనం కట్టుకోవాలి. ఇప్పుడు వెండితో కట్టుకోవాలంటే శ్రమ పడాలి, కష్టపడాలి. బంగారాన్ని సంపాదించాలంటే కష్టపడాలి, శ్రమ పడాలి. వెలగల రాళ్ళు సంపాదించాలంటే లోతుల్లోకి వెళ్ళాలి. పైన భక్తి చేసేవారు పైన ఏదో మందిరానికి వస్తాం, వెళుతున్నాం అనేవారు భక్తిని కట్టుకునే విధానం ఎలా కట్టుకుంటారంటే గడ్డితో, కొయ్యకాలుతో, కర్రలతో వారు నిర్మించుకున్నాడు. ఒకడేమో
గడ్డి, కొయ్యకాలు, కర్రలతో ఒక ఇల్లు నిర్మించాడు. అగ్ని దాని మీద పడింది. అప్పుడు ఇదేమవుద్ది? కాలి బూడిదైపోద్ది. కానీ మరొకడు ఏం చేశాడంటే, ఏమండి, వెలగల రాళ్లను పునాది వేశాడు. బంగారాన్ని, వెండితో ఒక ఇంటిని నిర్మించాడు. దీని మీద అగ్ని పడింది. దీని మీద అగ్ని పడితే ఇదేమవుద్దంటే ఇంకా ప్రకాశమానముగా వెలిగిపోదు తప్ప ఇది కాలిపోదు. మన భక్తి జీవితాన్ని కూడా, పరిశుద్ధత జీవితాన్ని కూడా ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షిస్తాడండి. అగ్ని ప్రతి ఒక్కరి మీద పడుతుంది. ప్రభు అంటున్నాడు, నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను. వచ్చిన ప్రభు మన మీద అగ్ని వేస్తే నీ భక్తిని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? నీ భక్తి జీవితాన్ని, నీ భక్తి జీవితం అనే నీ గుడారాన్ని ఎలా నిర్మించుకున్నావు? పర్వాలేదులే, అబద్ధమాడినా పర్వాలేదు, మోసం చేసినా పర్వాలేదు. అందరూ చేయట్లేదా? అబద్ధమాడినా పర్లేదు, మోసం చేసినా పర్లేదు, సినిమాలు చూసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అన్నట్లుగా నీ జీవితాన్ని ఏదో గడ్డితో పైపైన ఒక నిర్మాణం చేసుకుంటున్నావా? అగ్ని వేయబడుతుంది. అప్పుడు మన జీవితం ఏంటంటే దేవుని ముందు, అగ్ని ముందు నిలవదు. అందుకని మనకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలంటే బంగారముతో, వెలగల రాళ్లతో, వెండితో మనం ఒక ఉన్నత స్థితిలో మనము క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవుడు అగ్ని వేయబోతున్నాడండి. ఈనాడు ఎన్ని సంఘాల్లో భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ క్రిస్మస్ పేరు చెప్పి లోకాన్ని, ఈ క్రిస్మస్ పేరు చెప్పి లోకాన్ని మందిరంలోకి తీసుకొచ్చేసారు. అది దేవుని మందిరమో లేకపోతే రికార్డింగ్ డ్యాన్సులు వేసే ఒక స్టేజ్ అర్థం కావట్లేదండి. బలిపీఠం మీదే కోతి చేష్టలు చేస్తున్నారు. బలిపీఠం మీదే డ్యాన్సులు భయంకరంగా చేస్తున్నారు. చూడండి దేవుని వాక్యంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఈనాడు జరిగేది, లోకంలో జరుగుతుంది ఏంటంటే చూడండి ఒకసారి 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలము చాలు. ఒకప్పుడు ప్రభు నెరగనప్పుడు అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చడానికి, అన్యజనుల ఇష్టాలను నెరవేర్చడానికి నీ జీవితంలో నువ్వు చేసిన చాలు బాబు. ఇక ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా, పరిశుద్ధతలో కట్టబడుతున్న తర్వాత కూడా, ఏమండి మారు మనసు పొందిన తర్వాత కూడా, రక్షణ అనుభవంలోకి క్రీస్తులోకి మార్చబడిన తర్వాత కూడా ఇక్కడ అంటున్నాడు దురాశలు, పోకిరి చేష్టలు. ఎంత పోకిరి చేష్టలు అంటే రోడ్ల మీద క్యారల్ సర్వీస్ అని పోకిరి చేష్టలు చేస్తూ భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఈనాడు. ఏమండి పోకిరి చేష్టలు. వాళ్ళు క్రైస్తవులా లేకపోతే అన్యజనులా? క్యారల్స్ చేస్తూ పోకిరి చేష్టలు. ఎంత భయంకరమైన సినిమా, డీజే డ్యాన్సులు, భయంకరమైన తీన్మారు మేళాలు, ఇలాంటి భయంకరమైన వాళ్ళ మీద దేవుడు అగ్ని వేయబోతున్నాడు. దేవుడు అగ్నిని కుమ్మరించబోతున్నాడు. అట్టివారు ఎలా నిలుస్తాడు అండి? నువ్వు దేవుని సన్నిధిలో క్రైస్తవుడు అని పేరు చెప్పుకుని, క్రీస్తు క్రిస్మస్ పేరు చెప్పుకుని నీ పోకిరి చేష్టలు చేయడానికి, అల్లరితో కూడిన ఆటపాటలు ఆడటానికి, ఇక్కడ అంటున్నాడు అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేసుకోవడానికి, గంతులు వేయటానికి. ఇది దేవుని మందిరం అనుకున్నావా? దేవుని నామం అనుకున్నావా? మరేమో ఇక్కడ గతించిన కాలమే. ఇలాంటి వారి మీద దేవుడు అగ్ని వేయబోతున్నాడు.
ఇలాంటి సంఘాల మీద దేవుడు అగ్ని వేయబోతున్నాడు. నిలుస్తాయా? దేవుడు అగ్ని వేస్తే నిలుస్తావా దేవుని ముందు? నీ భక్తి జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? ఒక కొయ్యి కాలుతో, ఒక గడ్డితో అవునండి నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు. భక్తి జీవితాన్ని ఏమవుద్దంటే దేవుడు అగ్ని వేసినప్పుడు ఇది కాలి బూడిదైపోద్ది. అది శ్రేష్టమైన భక్తి. దేవుడు కోరుకునే విధంగా, దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం బ్రతకగలిగితే, దేవుడు ఎలా మనలను ఉండాలని ఆయన స్వరూపంలోకి మార్చుకోవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? అలా డ్యాన్సులు వేస్తూ, అలా డ్రామాలు వేస్తూ ఏమంటున్నారో తెలుసా? ఒకసారి చూడండి దేవుని వాక్యంలో నుండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము చూడండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించు. ఏం చేస్తున్నారు? స్వరమండలములతో కలిపి పిచ్చి పాటలు పాడుచు. వాళ్ళు అన్నారంట, దావీదు వలె వాయించు వాద్యములను అంటే మేము కూడా దావీదు వలె నాట్యం. వీళ్ళు పాడే పాటలేంటి? పిచ్చి పాటలు, డీజే పాటలు, భయంకరమైన పాటలు. ఇలాంటి వారి మీద దేవుడు అగ్నిని వేయబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను అగ్ని వేయటానికి వచ్చాను. ఏమండి, దేవుని పిల్లలమైన మనం, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించాలి. ఇష్టానుసారంగా బ్రతకడానికి, అన్యజనుల ఇష్టాలను జరిగించడానికి గతించిన కాలం అయిపోయింది. నీ ఇష్టం వచ్చినట్లుగా, మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాం. అది వద్దనుకుని దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతున్న మనం దేవుని కొరకు మాత్రమే జీవించాలి. అలాంటి వారి మీద దేవుడు ఏమి వేయబోతున్నాడంటే అగ్నిని వేయబోతున్నాడు. అగ్ని వేయబడితే ఏమవుద్దంటే దహించి వేస్తాడు. అవునండి. అంతేకాకుండా దేవుడు ఇలాంటి వారి మీద అగ్ని వేస్తాడు. అంతేకాకుండా మన విశ్వాసం మీద కూడా దేవుడు అగ్ని వేస్తాడు. మన విశ్వాసం ఎలా ఉంది? ఇక్కడ పేతురు గారు అంటాడు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు ఇక్కడ అంటున్న అగ్ని పరీక్ష వలన మీ విశ్వాసం ఏమవుద్దంటే ఏమండి పరీక్షింపబడుతుంది. అప్పుడు మీ విశ్వాసములో మీరు నిలిస్తే మీకు మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది. దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను అగ్ని వేయవచ్చాను. ఈ పొద అనేది ఒక శాపానికి సాదృశ్యంగా ఉంది. ఈ ముళ్ళ తుప్పలు పాపానికి, శాపానికి, అపవిత్రతకు సాదృశ్యంగా ఉంది. వాటి మీద దేవుని అగ్ని పడితే అదేమవుతుందో తెలుసా? దేవునికి మహిమకరంగా మారిపోతుంది. ఒకప్పుడు మన జీవితాలు శాపానికి ఆస్పదం, మన జీవితం శాపానికి ఆస్పదం. అలాంటి మన మీద దేవుని అగ్ని కుమ్మరించబడితే మనమే దీవెనకు ఆస్పదముగా మారిపోతాం. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను అగ్ని వేయ వచ్చాను. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో బానిసలుగా బ్రతుకుతూ నిట్టూర్పులు విడుస్తున్నారు. అయ్యా, ఈ బాధలో నుండి, ఈ శ్రమలో నుండి, ఈ అగ్ని కొలిమిలో నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా.
అని దేవునికి మొరపెడుతున్నారు. దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఈ బాధలు భరించలేకపోతున్నాం. ఆ ఐగుప్తు రాజు ఫరో పెట్టే ఈ శ్రమలను మేము తాళలేకపోతున్నామయ్యా, మమ్మల్ని విడిపించండి అయ్యా అని దేవునికి మొరపెట్టారు. నిట్టూర్పులు విడిచారు. ఎంతో దేవునికి ప్రాధేయపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని విడిపించడానికి ఆ సినాయి పర్వతం మీద పొదలోకి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అప్పటి వరకు అదొక పొద. ఆ పొద అందరినీ భయపెట్టే పొద. అది ఒక శాపగ్రస్తమైన పొద. అప్పటి వరకు అది ఒక శాపగ్రస్తమైన పొద. ఆ పొదలోకి ఎప్పుడైతే దేవుని అగ్ని రూపముగా ఆ పొదలోకి వచ్చిందో అది దేవుని పొదగా మారిపోయింది. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అది దేవుని పొదగా మారిపోయింది. అనేకులను విడిపించడానికి దేవుడు ఆ పొదలోకి పొద మీదకు దిగి వచ్చినప్పుడు ఆ పొద ఏమైందో తెలుసా? అది మండుచుండెను కానీ అది కాలిపోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది మండుచుంది, అది మండుతూనే ఉంది కానీ అది చూడండి ఒకసారి. నిర్గమాకాండము 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి అమ్మ. తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యెను. అతడు చూచినప్పుడు ఆ అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోలే. ఆ పొదలోకి దేవుడు దిగి వచ్చినప్పుడు పొద ఏమవుతుందంటే మండుతుంది. దేవుని అగ్ని మనల్ని ఏం చేస్తుందంటే మండిస్తుంది. పొద ఇది ఒక శాపగ్రస్తమైన పొద, పాపముతో నింపబడిన పొద, ఎవరికి ఉపయోగపడని పొద, ఎందుకు ఉపయోగపడని ఒక పొద, గచ్చ పొద. దీని మీదకు దేవుని అగ్ని, ఎప్పుడైతే దేవుని అగ్ని దాని మీదకు కుమ్మరించబడిందో, దేవుని అగ్ని దాని మీదకు దిగిందో, అప్పుడు ఆ పొదంట అది మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలే. ఇది ఏమైందో తెలుసా? ఈ పొద దేవుని పొదగా మారిపోయింది. అనేకులను దేవుని యొద్దకు నడిపించేదిగా మారిపోయింది. ఈ పొద మండుచూ ఉంటే అనేకులు దీన్ని చూసి, ఆ వింతను చూసి దీని యొద్దకు మోషే లాంటి వారు ఈ పొద యొద్దకు వచ్చారు. ఆ పొద దగ్గరికి వచ్చి ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఈ పొద ఎందుకు పనికిరాని పొద, ఒకప్పుడు ఈ పొద అనేకులకు శాపగ్రస్తమైన పొద. ఈ పొదలో ఎవరైనా సేద తీరుతారండి? పొదలో ఎవరైనా సేద తీరుతారా? సేద తీరరు. పొద ఎవరికైనా నీడనిస్తుందా? నీడనివ్వదు. ఈ గచ్చ పొదలు, ఈ ముళ్ళ తుప్పలు ఎవరికి సేద తీర్చవు, నీడ నివ్వవు. అలాంటి పొదలో దేవుడు అగ్ని కుమ్మరించబడినప్పుడు ఆ పొద ఏమవుతుందంటే మండుచుంది. దేవుని అగ్ని ఇలాంటి పాపిష్టి జీవితాల మీద పడినప్పుడు వారు ఏమవుతారంటే, వారి పాపము ప్రక్షాళన అయిపోయి వారు ఏమవుతారంటే మండుచూ ఉంటారు. దేవుని అగ్ని మన మీద కుమ్మరించబడాలి. ప్రతి ఒక్కరి మీద దేవుని అగ్ని మండాలి, దేవుని అగ్ని పడాలి. పడినప్పుడే ఆ వ్యక్తి అనేకుల్ని ఆకర్షిస్తారు. ఆ వ్యక్తి, ఆ పొద దేవుని పొదగా మారిపోద్ది. అనేకులు ఆ పొద యొద్ద సాష్టాంగ నమస్కారం చేసే అంత కృపను పొందుతుంది. దేవుని ఆయన అంటున్నాడు, నేను అగ్ని వేయ వచ్చాను. యేసుప్రభువు వారు బాప్తిసం పొందడానికి యోహాను దగ్గరికి వెళితే, యోహాను దగ్గరికి వెళ్ళే ముందు యోహాను బాప్తిసం ఇస్తూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆ ప్రజలందరూ అంటారు,
రాబోవు మెస్సియావి నీవేనా అని యోహాను అడిగితే యోహాను అంటాడు, నేను ఆయనను కాదు, నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మతోను మీకు దేవుని స్తోత్రాలు చెప్పండి, అగ్నితోను పరిశుద్ధాత్మతోను మీకు బాప్తిస్మమైన ఇస్తాడు. ఈ బాప్తిస్మాన్ని, ఈ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మాన్ని ఎవరైతే పొందుతారో, ఎవరి మీదకైతే దేవుని పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించబడుతుందో వారి జీవితాలు ఎలా మారిపోతాయంటే పనికిరాని వారు పనికొచ్చేవారిగా మారిపోతారు. ఇక్కడ చూడండి, ఈ పొద మీదకు దేవుని అగ్ని దిగి వచ్చినప్పుడు అది కాలిపోలా. ఇప్పుడు అగ్నితో కాల్చేస్తే మన దగ్గర ఉన్న అగ్ని ఉందండి, అది ఒక పొదకు నువ్వు పండిస్తే తగతగతగతగమని మండిపోయి కాలి బూడిదైపోద్ది. కానీ ఈ పొద మండుచుంది, ఎంతకాలమైన మండుద్ది, ఇది ఆరిపోద్ది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉప్పెనలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు దాడి చేసినా ఈ పొద మండుచూ ఉంటుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి. దైవజనులు మన ఆత్మీయ తండ్రి గారి మీద ఏమండి అనారోగ్యాలు దాడి చేసింది, లివర్ మొత్తం పాడైపోయింది. ఏమండి ఇటు చూస్తే ఇటు ఒక బాధ, హార్ట్ పాడైపోయింది. నిజంగా శరీరంలో అసలు ఇసుమంత ఆరోగ్యం లేదు. కానీ ఆ పొద మండుచూ ఉంది, కానీ అది దేవుని అగ్ని అభిషేకము ఎవరి మీదకైతే దిగి వస్తుందో వారు ఏమవుతారంటే దేవుని కొరకు మండుతారు. ఈ అగ్ని మన మీద పడాలి. ఈ అగ్ని మన మీద పడితే ఏ వ్యక్తి మీద ఒక పాపముతో నింపబడిన వ్యక్తి మీదకు ఈ అగ్ని కుమ్మరించబడిందనుకో ఆ వ్యక్తి ఆ పాపాల నుండి విడిపించబడతారు. ఒక పిరికి వారు, పనికిరాని వారి మీద ఈ అగ్ని పడిందనుకో వారు ఏమవుతారంటే ధైర్యవంతులుగా మారిపోతారు. పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూసి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారంట. పేతురు యోహానులు వాక్యం చెప్తే, బోధిస్తే అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, అధికారులు మీరు యేసు గురించి మరొకసారి బోధిస్తే మిమ్మల్ని ఆయన్ను చంపేసినట్లుగా మిమ్మల్ని చంపేస్తాం అని అంటే వారు ఏమన్నా తెలుసా, మేము కన్న వాటిని, విన్న వాటిని, మేము చూసిన వాటిని చెప్పకుండా ఉండాలి, మమ్మల్ని చంపేసినా పర్లేదు. ఎలా వచ్చింది పేతురుకి ఇంత ధైర్యం? యేసు ప్రభు వారిని నేను ఎరుగనని ముమ్మారు పొంకిన పేతురుకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? దేవుని అగ్ని పేతురుని తాకింది. 120 మంది ఏమండి ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అగ్ని వారి మీదకు వచ్చి ఒక్కొక్కరి మీదకు ఏమండి దేవుని అగ్ని ఒక్కొక్కరి మీదకు అగ్ని జ్వాలలు, ఒక్కొక్కరి మీదకు అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఒక్కొక్కరి మీదకు రాలినప్పుడు 120 మంది శక్తిని పొందుకున్నారు, బలాన్ని పొందుకున్నారు. దేవుని అగ్ని వారి మీద కుమ్మరించబడినప్పుడు వారు యోదయ, సమరయ దేశములంతటి బూదికి అంతముల వరకు దేవునికి సాక్షులై దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. వారి మీదకు ఎంత అభిషేకం ఎలా వచ్చిందంటే దేవుని అగ్ని వారి మీదకు దేవుని అగ్ని మన మీద పడాలి. ప్రతి ఒక్కరూ అగ్ని బాప్తిస్మాన్ని పొందాలి, దేవుని అభిషేకాన్ని పొందగాలి, దేవుని అగ్ని మన మీద కుమ్మరించబడాలి. ఏ వ్యక్తి మీద అగ్ని కుమ్మరించబడుతుందో ఆ వ్యక్తి ప్రభు కొరకు మండుతాడు, ప్రభు కొరకు మండుతాడు. మరి నీ మీద అగ్ని పడిందా? ప్రభు అంటున్నాడు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చాను, అది ఇప్పటికే మండాలని నేను కోరుచున్నాను. నువ్వు మండాలని ప్రభు కోరుకున్నాడు. ప్రభు కొరకు ఒక మండే జ్వాలగా మారాలని, ప్రభు కొరకు ఒక అగ్ని జ్వాలగా, ఒక అగ్ని కణముగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అగ్ని జ్వాలగా నీ జీవితం మార్చాలని. ఒకప్పుడు నువ్వు ఒక పొదవి, పనికిరాని పొదవు, అలాంటి నిన్ను మండే పొదగా చేయాలని, ఒక మండే అగ్ని జ్వాలగా దేవుడు నిన్ను చేయాలని, నీ మీద అగ్ని కుమ్మరించాలని యేసయ్య ఇష్టపడ. మనమందరం కూడా ఆ అగ్ని బాప్తిస్మాన్ని పొందాలి. ఆ అగ్ని బాప్తిస్మం ఎలా పొందారు? శిష్యులు ఏకాత్మ, ఏక మనసుతో దివారాత్రులు దేవుని ఆ బాప్తిస్మం కొరకు కనిపెట్టారు. ఊరికే వాళ్ళకి 10 దినాలు దేవుని యొద్ద అన్నపానాలు మానేసి దేవుని యొద్ద వేడుకున్నప్పుడు
దేవుని అగ్ని బాప్తిస్మం వారి మీదకు వచ్చింది. పిరికివారు ఏమండి ఎలా మారారంటే ధైర్యవంతులుగా మారిపోయారు. అనుమానించిన తోమ ప్రభు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. ఏమండి ఇలాంటి అభిషేకం ఎలా వచ్చిందంటే దేవుని అగ్ని వారి మీద కుమ్మరి. ఆయన అంటున్నాడు, నేను అగ్నిని వేయవచ్చాను, భూమి మీద అగ్ని వేయ. నువ్వు ఇప్పటికే మండలని ప్రభువు కోరుకున్నాడు, కానీ ఇప్పుడు ప్రభువు కొరకు నువ్వు మండలేదు. అగ్ని నీ మీద కుమ్మరించబడితే నీవేమవుతావు అంటే ఒక పదవి, నీ కుటుంబానికి పనికిరాని ఒక పదవు, నీ బిడ్డలకు పనికిరాని ఒక పదవు. దేవుని అగ్ని నీ మీద పడితే నీవే దేవుని పొదగా మారిపోతావు. నీవే అనేకులను ప్రభు కొరకు ఆకర్షించే వ్యక్తిగా మారిపోతావు. నీవే ప్రభు కొరకు ఒక ధైర్యవంతుడిగా మారిపోతావు. మన జీవితాల్లో దేవుడు అంటున్నాడు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చాను. అది ఇప్పటికే మండాలను ఎంతో కోరుకున్నా, కానీ మన జీవితాల్లో దేవునికి సమర్పించుకోక, దేవునికి మనలను మనం అప్పగించుకోక, దేవుని అగ్నిని మన మీద కుమ్మరించట్ల దేవుడు. నీవు ప్రభు కొరకు, ప్రభువా నన్ను కాల్చండి, నన్ను నా స్థితిని మార్చండి అని నీవు దేవునికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను అగ్నితో కాలుస్తాడు. ఒకరోజు ఏమండి యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏమండి శరాపులు కెరూపులు ఏమండి దేవుని దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన చూడండి ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండగా, ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడును 2 రెక్కలతో తమ ముఖమును, 2తో తమ కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచు. చూడండి, ఇక్కడ యెషయా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. దేవుడు ప్రభువు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు శరాపులు అంటే మహాదూతలు 6 రెక్కలు వాటికి, ప్రతి వాడు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నాడంట, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకున్నారంట, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అండి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం ఎంత భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించాలి. నీ అహం, నీ గర్వం, నీకున్న విద్య సమస్తము దేవుని సన్నిధిలో చావాలి. నువ్వు చావకుండా దేవుణ్ణి ఎన్నటికీ దేవుని సన్నిధిలో ఎవడు గొప్పడు కాదు. దేవుని సన్నిధిలో ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా ఎవడు గొప్పడు కాదు. నువ్వెంత, నేనెంత, మనమెంత, మన బ్రతుకెంత. ఏమండి 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకుని, 2 రెక్కలతో పాదాలను కప్పుకుని యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు దేవుని సముఖములో ఉన్నప్పుడు మన స్థితిని మనం మర్చిపోవాలండి. దేవుణ్ణి ఆరాధించడం అది గొప్ప భాగ్యం. అలా ఆరాధిస్తూ ఉన్నారు. ఈ దర్శనాన్ని ఎవరు చూస్తున్నారంటే యెషయా చూస్తూ ఉన్నాడు. ఆ యెషయా చూస్తూ ఉన్నప్పుడు వారు ఆరాధిస్తూ, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయించుడు. వారి కంఠ స్వరమునకు గడప పునాదులు. ఎవరిని దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన కంఠ స్వరం ఎత్తాలి. మోగోడు దేవుణ్ణి ఆరాధించగలడా? వాడు మాట్లాడగలడా?
వాడికి ఎంతో ఆరాధించాలని ఆశ ఉంటుంది, పాడాలని ఆశ ఉంటుంది, కానీ నోరు లేదు. అందుకనే అతడు ఆరాధించలేకపోతున్నాడు. కానీ దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడుగా, దేవుడు మంచి గానం ఇచ్చాడుగా. మరి దేవుడిని ఎందుకు ఆరాధించలేకపోతున్నావు? దేవుడిని ఎందుకు నీ గొంతెత్తి ప్రభువుని ఎందుకు దైవజనుడు కేకలు వేస్తుంటే దైవజనుడేమో కేకలు వేసి మా దైవజనుడు గొంతులు ఇవన్నీ ఐరన్తో తయారు చేశారు. ఏమన్నా ఐరన్తో తయారు చేశారా? అయ్యగారి గొంతు అట్టారిసి అరిసి పాపం మొత్తం గొంతు అంతా పాడైపోయింది. ఐరన్తో తయారు చేశాడా? కాదుగా. ఎందుకు ఇంతగా ఆరాధించాలంటే ఆయన మహాగణుడండి. గొంతెత్తి దేవుడిని వారు ఆరాధిస్తున్నారు. మనము కూడా ఆరాధించేటప్పుడు దేవుణ్ణి గొంతెత్తి ప్రార్థన చేయాలి, స్తుతులు అర్పించాలి, కేకలు వేయాలి. దేవుని ఆరాధించేటప్పుడు దేవుని మహిమ మన మీద దిగుతుందండి. నువ్వు అనారోగ్యంతో ఉన్నా ఆరాధనలో నిన్ను స్వస్థత పొందుతావు. నీ శాపము దీవెనగా ఎప్పుడు మారుతుందో తెలుసా? దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడే దేవుని మహిమ నిన్ను తాకుతుంటుంది. మనం ఏమీ చేయలేని మొద్దుల్లా కూర్చున్నాం అనుకో, దేవుడు తాకడు, దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకోలేము. మనం దేవుని ఆత్మను పొందుకోవాలన్నా, మనం స్వస్థత పొందుకోవాలన్నా, మన శాపము ఆశీర్వాదంగా మారాలన్నా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన స్థితి మారిపోద్ది. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడే ఏమండి ఒక నూతన కార్యం మన జీవితాల్లో. ఇక్కడ చూడండి, వారు గొంతెత్తి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆరాధన జరుగుతున్నప్పుడు, దేవుని మహిమ ఆరాధన జరుగుతున్నప్పుడు ఒక వింతైన కార్యం జరిగింది. అక్కడ కెరాపులు సెరూపులు ప్రభువుని స్తుతిస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న యెషయా దేవుని సన్నిధిలో కేక వేస్తున్నాడు, అయ్యో ప్రభువా, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేను నివసిస్తున్నానయ్యా, నిన్ను స్తుతించే నాలుక నాకు లేదయ్యా, అపవిత్రత గలవాడినయ్యా, అపవిత్రమైన ప్రజల్లో బ్రతుకుతున్నవాడినయ్యా, అబద్ధాలు ఆడినోడినయ్యా, బూతులు మాట్లాడినోడినయ్యా, శాపగ్రస్తున్నయ్యా, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులుగా జనుల మధ్యలో నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను కనులారా నేను, అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన వాణ్ణయ్యా, పాపముతో నింపబడిన వాణ్ణయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నా స్థితిని మార్చయ్యా. అదిగో ఆ దేవదూతలు ఆరాధించినట్లుగా నేను ఆరాధించలేకపోతున్నానయ్యా, ఆ పరిశుద్ధులు నిన్ను స్తుతించినట్లుగా నేను స్తుతించలేకపోతున్నానయ్యా, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గణవనైనా అని దేవుని సన్నిధిలో అతని నిజ స్థితిని ఒప్పుకున్నప్పుడు, తన నిజ స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. అప్పుడు శరాపుల్లో ఒకడు బలిపీఠము మీద నుండి ఒక కారును తీసిన నిప్పును చేతపట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇదిగో ఇది నీ పెదవులకు తగిలినది కనుక నీ పాపములు పశ్చాత్తాపడడం. ఇక ఏమన్నాడండి? నీ పాపములకు ప్రాయశ్చిత్తము అయ్యా, నీ దోషము తొలగి. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. దేవుని అగ్ని, బలిపీఠం మీద ఉన్న అగ్నిని ఒక కారుతో, అంటే ఒక పట్కర్తో ఆ అగ్నిని చేతపట్టుకుని శరాపులలో ఉన్నవాడొకడు యెషయా పెదవులకు తగిలించినప్పుడు తన పాపములు పశ్చాత్తాపడి, తన పాపములకు ప్రాయశ్చిత్తము దేవుని అగ్ని ఎవరికినైతే తాగుతుందో వారి పాపాలు ఎంత ఘోర పాపాలైనా, ఎంత అపవిత్రతలో ఉన్నవారైనా వారు ఏమవుతారంటే ప్రాయశ్చిత్తము పొందుతారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని అగ్ని ఎవరి మీద కుమ్మరించబడుతుందో వారి పాపములన్నీ ప్రాయశ్చిత్తముగా మారిపోతాయి. ఆ అగ్ని నీ మీద కుమ్మరించబడాలా? దేవుణ్ణి అడుగు, అయ్యా నేను అపవిత్రమైన గలవాణ్ణయ్యా, అపవిత్రమైన జనుల మధ్యలో నివసిస్తున్నానయ్యా, అయ్యా నిన్ను చూసే కన్నులు నాకు దయచేయండి,
నీ కొరకు బ్రతికే భాగ్యం ఇవ్వండి. నిన్ను స్తుతించే నాలుక నాకు ఇవ్వండి అయ్యా. నన్ను కాల్చయ్యా, నీ అగ్నితో నన్ను పొటము వేయి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి యెషయావలే ఒక పశ్చాత్తాపంతో ప్రభువుని అడగగలిగితే, ప్రభు తన దూతతో నీ నోటికి ఆ అగ్నిని, నీవు ఎక్కడ అపవిత్రుడివో అక్కడ దేవుడు నువ్వు నిలువెల్ల పాపంతో నింపబడిన వ్యక్తి అయితే నీ మీద దేవుడు అగ్నిని కుమ్మరిస్తాడు. నీవేమవుతుంటే దేవుని కొరకు మండే జ్వాలగా నీ అపవిత్రత అంతా కొట్టుకుపోద్ది, నీ పాపమంతా కొట్టుకుపోద్ది, నీ అపవిత్రత అంతటా ఆ అగ్ని కుమ్మరించబడినప్పుడు వాటన్నిటికీ ప్రాయశ్చిత్తము కలుగుతుంది. దేవుని కొరకు మండే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరు కూడా ఒక నిమిషం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేయండి. దేవుని అగ్ని